ఎవరో తెలియనట్టు అంత ముందు నడిచేస్తూ ఉంటాడు మా ఆయన. అది చూసి మా పక్కింటి పెద్దకి ఒకటే అనుమానం అనుకో, మీ ఆయన గుడ్ బై చెప్తూ కిస్సు హాకు ఇవ్వగా చూడలేదు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అంటూ తెగజారి పడుకుంటూ ఉంటుంది. అంతేరాని మరి అది కొత్త కారు అనుకోండి, మీకంటే దానికే ఎక్కువ సేవలు. మరి దానిపైన చిన్న గీత పడిపోయినా తెగ బాధపడిపోతూ ఉంటారనుకోండి. ఏ ఆంధ్ర భర్త అయినా భార్య కోసం కార్ డోర్ తీసి పట్టుకున్నాడు అంటే అది కొత్త కార్ అయినా అయి ఉండాలి, లేదా ఆవిడ కొత్త భార్య అయినా అయి ఉండాలి. నేనేం చేసినా భలే బాగుందని మెచ్చుకుంటారు. రోజు అందరికీ ఫోన్ చేసి మరీ చెప్తూ ఉంటారు. అంతేలే షర్మిల, అంతేలే. నీకు డ్రైవింగ్ వచ్చే షర్మిల? కాదండి, వీకెండ్ నేర్పుతా అన్నారు. వీకెండ్ అన్ని స్పెషల్ క్లాస్ అనమాట షర్మిల. డ్రైవింగ్ మాత్రం హస్బెండ్ దగ్గర నేర్చుకునే అంత తప్పు ఇంకోటి లేదు షర్మిల. ఎంత సాఫ్ట్గా ఉంటే హస్బెండ్ అయినా సరే పిల్లలకి డ్రైవింగ్ అనేటప్పటికి ఎక్కలేని కోపాలు చిరుపుర్లు ఆడేస్తూ ఉంటారు. నా మాటని $100 పోసేసి డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకో. ఏమోనండి, మా అమ్మమ్మ ఇలాంటి ఏం చెప్పలేదు. నిజమే, ఆ రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి మా ఇద్దరి మధ్య గొడవ జరిగిపోయేదనుకో. మా ఇంట్లో ఇంకా ఇరాక్ వారు, కోల్డ్ వారు రెండు చల్లగా జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఒక రోజు ఏమైంది అనుకుంటున్నారు? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు భోజనానికి పిలిచారు. అలా వెళ్ళాము, ఫోన్లే చాలా రోజులకు పిలిచారు కదా అని చెప్పి వెళ్తే వాళ్ళ ఇంట్లో చికెన్ వండారట. ఈయనకి తెగ నచ్చేసిందట. రెండోసారి మూడోసారి మరీ వడ్డించుకొని మరీ తిన్నారు. తిన్న తర్వాత అయ్యో పాపం చికెన్ అంటే చాలా ఇష్టం కదా అని ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరీ రెసిపీ అడిగి ఇంట్లో వంట చేసి పెడితే గిన్నె ఖాళీ అయ్యేంతవరకు బాగా కుమ్మేసి తర్వాత పెరుగు చాలా బాగుంది అన్నారు. ఓన్లే కల్పన, మీ ఆయన ఆ మాత్రమే అన్నారు. వీరికి ఏం పెట్టానో కూడా తెలియదు. అయ్యో రాణి, మా ఇంట్లో అయితేనా కాకరకాయ కారం ఇష్టం అని చెప్పి ఎంత కష్టపడి 2 గంటలు కష్టపడి కాకరకాయ కారం వండితే మొత్తం తినేసేసి చక్కగాను వెళ్ళి సోఫాలో కూర్చుని కాకరకాయ కారం అంటే మా అమ్మ తర్వాత ఎవరైనా చెయ్యాలి అన్నారు. అత్తగారు కాకరకాయ కారం అంత బాగా చేస్తారా సునీత? ఎప్పుడన్నా అత్తయ్య వండితే నేను తింటే కదా తెలంగాణకి. ఏమోనండి, నేను మటుకు నేను వండిందే బాగుందంటారు ఎప్పుడు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే నేను అంటుంటే, నేను ఆఫీస్ నుంచి వచ్చేయడానికి వల్ల సందులు మమ్మీగా రెడీ అయి ఉండాలంటారు. అట్లు పోయాలి, అట్లు తోమాలి, సందులు మమ్మీగా రెడీ అయి ఉండాలంటే ఎలా కుదురుతుంది? అదేమన్నా అంటే పక్కింటి పెద్ద చూడు నీట్గా ఉండదా ఎప్పుడు అంటారు. ఎప్పుడన్నా మనం రెడీ అవుదామని అయ్యాను, కొత్త పోగు పెట్టుకున్నా తెలియదు, కొత్త చీర కట్టుకున్నా తెలియదు, ఇంకెందుకు రెడీ అవ్వడం? మా ఆయన కూడా ఇంతే, అమెరికాలో కొట్టి నిక్కర్లు వేసుకుని వెళ్ళే వాళ్ళు అందరినీ ఇలా పెద్ద కళ్ళు వేసుకుని చూసుకుంటే ఒకసారి గొడవ వేసుకుంటే అప్పటి నుంచి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని దొంగ చూపుతూ నువ్వు మీ హస్బెండ్ కలిసి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద 6 ప్యాక్స్ బాడీ ఉన్నారని చూపించి ఎంత బాగున్నారు కదండి అని చెప్పి అని ఇంకొకసారి ఎవరిని చూడటం మానేస్తారు. ఇలాగే మా వారు వచ్చి నాకేం గిఫ్ట్ తెచ్చారనుకుంటున్నారు. తను నా బర్త్డేకి ఒక పెద్ద హై ఫిగర్ కాన్ఫిగరేషన్ లేటెస్ట్ మోడల్ ల్యాప్టాప్ ఇంకేం అడుగుతారు లేసునిత, పేరుకేమో నా బర్త్డే గిఫ్ట్. రాత్రి పొగల్లో దానిపైన కూర్చొని నాకంటే దానికి సేవలు దానిపైన చేసేదానికి మాత్రం ఆయనే. ఎంత ఐడియాస్ కదా వాళ్ళకి. ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, అలా గిఫ్ట్. నిజమే, మీకు కనీసం ఆ గిఫ్ట్ అనే ఇచ్చారు. నేనైతే ఆయన బర్త్డే అంతా గుర్తుపెట్టుకుని ఎప్పుడు ఏయో గిఫ్ట్ తెచ్చిస్తూనే ఉంటానా. ఆయన నా బర్త్డే ఎప్పుడో తెలీదు, మా యానివర్సరీ ఎప్పుడో తెలీదు. ఒకవేళ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకున్నా ఇంత కార్డు ముక్క తెచ్చి నా మొహాన్ని పడేస్తారు. మళ్ళీ మాల కూడా తెచ్చి పెట్టరయ్యే. సునీత, తేకపోవడమే నయం. మొన్న మా ఆయన నా పుట్టినరోజుకి $4,000 పోసి జేల్స్లో పిచ్చి నెక్లెస్ కొనుక్కొచ్చాడు. అది సేల్లోనూ లేదు, బాగా చేయడమో చేత కాదు. ఇలా ఖరీదు పోసి పిచ్చి కొనుక్కొస్తే రిటర్న్ చేయక చస్తుందా అనుకుంటాడేమో. పైగా బిల్లు కూడా బాక్స్లోనే ఉంచుతాడు. అసలు రిటర్న్ చేసేస్తామన్నమాట. టీవీ చూస్తున్నారంటే ఏళ్ళు ఇలా రిమోట్ నొక్కుతూ ఉంటారు. ఇలా నొక్కుతున్నారు, ఏం చేయాలి? అయ్యో ఏంటి
షర్మిల ఏం చేస్తావు, ఇంకో టీవీ కొనుక్కుని బెడ్రూమ్లో పెట్టుకుని చూస్తూ ఉండంతే, వాళ్ళ యాషాలు అంతే. ఏమండి వాళ్ళ మీద ఆడిపోతాడు, ఇక్కడే ఉండకపోతే మొగుళ్ళు ఆడిపోతాడు, ఇక్కడే ఉండకపోతే ఇండియా వచ్చేయచ్చు కదా, మీరు కూడా సుఖపడతారు. పనాళ్ళు పెట్టుకుని వంట మనుషులు పెట్టుకుని ఇక్కడే ఉండకపోతే ఇండియా వచ్చేయచ్చు కదా. ఏమోలే వదినాలు అనుకుంటాం కానీ అక్కడికి రాను లేము. మమ్మీ డాడీ అంకుల్ నీ గురించి ఏదో బయట మాట్లాడుతుంది, ఏదో భార్య భక్తులు మాట్లాడుతున్నారా? అంతవరకు వచ్చింది. ఏంటండి తిట్టిందంతా తిట్టి మళ్ళీ గ్రీకు వీడు అన్నారు. ఏదేమైనా ఏది అనుకున్నా ఏం చెప్పినా మా ఆయనలు మాత్రం నిజంగా బంగారం. ఇది తొడబెల్లం ఇక్కడ చూస్తే